హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మొన్న కొద్ది రోజుల క్రితం రైతు బంధు అనేది ఒక చెత్త పథకం ఇది అని అన్నాడు. పైన చూడండి. మళ్ళీ ఇప్పుడేమో విడతలుగా రైతు బంధు అంటే రైతు భరోసా వేస్తాము, ఎక్కడ ఉన్న వాళ్ళకి ఒక విడతలో, ఇంకా 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్నప్పుడు అన్ని విడతలుగా చేస్తారని మళ్ళీ మొన్న నుంచి చక్కర్లు కొడతా ఉంది న్యూస్. చూడండి, ఇది ఇప్పుడు అస్సలు మొత్తం రాష్ట్రం మొత్తం మ్యాక్సిమం రైతులు ఉంటారు కదా, వారి శాఖ చాలా కనిపిస్తున్నట్టుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రైతు భరోసా పైన చాలా నమ్మకం ఉంది, పడుతుంది. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 సంవత్సరాలు ఎప్పుడూ రైతు బంధు ఆగలేదు. ప్రతి సీజన్లో పడుతూనే ఉంది, సంవత్సరంలో 2 సార్లు పడుతూనే ఉంది రైతు బంధు. అట్లా రైతులందరూ ఆ డబ్బులతో చాలామంది బీడు ఉన్న పొలాలు కూడా వ్యవసాయం చేసుకున్నారు, ఎందుకంటే ఉచితంగా డబ్బులు వచ్చినాయి. పంట పొలాల్లో ముళ్ళ చెంపలు కానీ ఏదైనా వ్యవసాయం అయితే ఖచ్చితంగా 90% వాడుకున్నారు రైతులైతే. ఒక 10% ఎవరో ఒకరు అరకొర ఉన్న వాళ్ళు తాగి తందనాలు చేసిండు వచ్చాం, కానీ మ్యాక్సిమం రైతు బంధు చాలామందికి ఉపయోగపడేది. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత రైతు భరోసా కింద ఇంకా 15,000 ఎకరాకి వేస్తామన్నందుకు చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినట్టున్నారు. ఈ రైతు భరోసా పథకం ఎప్పుడెప్పుడు పడుతుందని రైతులు అయితే చాలా ఎదురు చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రైతు భరోసా పడకుంటే మన అసలు నమ్మతట్టు లేరు ప్రజలని. అందుకే మళ్ళీ వేస్తామంటున్నారు. వేస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.